మంగళవారం కురిసిన కుండపోత వర్షానికి వేములవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని తిప్పాపురం గోశాల కూడా పూర్తిగా బురదమయంగా మారింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ కోడెల ద్వారా ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా కోడెలకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. గోశాలలో అధికంగా కోడెలు ఉండటం వల్లనే సమస్య మరింతగా పెరుగుతుందని, కోడెలను రైతులకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించి గోవులకు మెరుగైన సౌకర్యాలపై అధికారులకు సూచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన దేవస్థానానికి సంబంధించిన తిప్పాపురం గోశాల సందర్శించడం జరిగింది బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో. మరి ఇక్కడ పరిస్థితులు హృదయ వికారకంగా ఉన్నాయి. మన ఎంట్రెన్స్ చూసుకుంటూ వస్తుంటేనే పాపం రైతులు వాటిని కట్టలు కట్టించి కష్టపడి ఆ గడ్డి మోపులు తీసుకొని వచ్చి ఇక్కడ ఉచితంగా ఒక్కొక్క రైతు ఇచ్చేందుకు ఎంతో ఆతృత కొద్ది వచ్చి ఇచ్చిన గడ్డి మోపులు కూడా ఒక్కొక్క కోలాకు తిండికి పెట్టేందుకు కూడా వీళ్ళు వెనక ముందే పరిస్థితులు, రైతులు ఇచ్చే గడ్డిని కూడా కాపాడే పరిస్థితుల్లో లేకుండా అయిపోయారు. మనకు షెడ్యూల్ లేవు కావచ్చు, షెడ్యూల్ లేకపోతే కనీసం నెట్టు కొట్టి వాటికో తాటిపత్రి కప్పి వాటిని కనీస సంరక్షణ చేసే బాధ్యత లేకుండా అయిపోయారు అధికారులు. అలాగే లోపలికి వచ్చి చూస్తుంటే కూడా ఇక్కడ ఈ వర్కులు నడుస్తున్నాయి. రోడ్డు పోస్తేందుకు ఆ రోడ్ రోలర్ గిన అవన్నీ మేము గమనించినాం. ఇక్కడ వెట్ మిక్స్ 40 mm కూడా సరైన నాణ్యత లేకుండా వాళ్ళు వేయడం జరిగింది. దాని పరిస్థితి చూస్తుంటే కూడా దారుణం. ఈ యొక్క గోవుల గురించి, కోలాల గురించి ఆలోచిస్తే ఎంత దారుణం అంటే అక్కడ మొన్నటికి మొన్న ఇంత అధికారులు ఇంత మనకు ఆదాయం వస్తున్నప్పటికీ ఎండలు వస్తున్నాయి, మీరు తడకలేపిర్రంటే తడకలేపిచ్చిర్రు. అవి నిన్న మొన్నటి వానకు అవి ఎట్లున్నాయంటే అంత ఘోరంగా కూలిపోయినాయి. వాటి మీదనే అక్కడ మనం ఇందాక చూసినాం ఆ పరిస్థితి. ఇక్కడ నిన్న ఒక 3, ఇవాళ ఒక 3, మొన్న 2 కోలాలు కూడా చనిపోయినాయని మాకు తెలుస్తున్నాయి. కొన్ని వార్తలలో కూడా వచ్చినాయి. ఇక్కడ వీళ్ళని అడిగితే కూడా అన్న పరిస్థితి, ఒక ఇచ్చేవాళ్ళు కూడా కొన్ని వాటి పాలు మరవని, కొన్ని అనారోగ్యంగా ఉన్న వాటిని ఇస్తుర్రు అని చెప్తుర్రు. వాటి విషయంలో కూడా మీరు ఏమైనా తగిన జాగ్రత్తలు తీసుకొని వాటికి ఎప్పటికప్పుడు పశు వైద్యాధికారుల సంరక్షణలో వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి. లేదు ఇప్పుడు మీరు మొన్న ఒక గొప్ప బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు, మేము చూసినాం. రైతులకు ఇస్తుర్రు లాగల్ని, కోళ్ళని. మరి ఇక్కడ దాదాపు ఇది ఒక కెపాసిటీ 200-300 మంది కోళ్ళకే ఇక్కడ ఫెసిలిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నాయి 1200-1300 కోళ్ళని తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు వీలైన జల్దీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇప్పుడు ఎట్లాగో వాళ్ళకు దుక్కు తినే అవకాశం ఉంటుంది, రైతులకు ఇస్తే కూడా వాళ్ళు వచ్చి తీసుకుపోయే ప్రయత్నాలు చేయాలి. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిప్పాపూర్లో గల గోశాలను పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పరిస్థితులు చూస్తే గోవులకు సరైన వసతులు లేక రోజు 2-3 దూడలు, గోవులు చనిపోవడం జరుగుతుంది. దయచేసి ఇటు దానిని శ్రీ రాయరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ దాదాపు 1200 గోవులు ఉంటే 200-300 గోవులకే షెడ్యూలు వసతి కల్పించడం జరిగింది. మరియు ఈ గోవులకు సంబంధించి గడ్డి రైతులందరూ ఇక్కడ వితరణ చేసి వెళ్తున్నారు. ఆ వితరణ చేసిన దాన్ని కనీసం కాపాడలేని స్థితిలో దేవస్థానం వారు ఉన్నారు. వాటికి సంబంధించి ఆ గడ్డిని మన కవర్తో కానీ, తాటిపత్రితో కానీ కప్పి దానిని కాపాడి సరైన దాన లేదంటే గడ్డి ఆ గోవులకు అందించి వాటి సంరక్షణకు కృషి చేయండి అని చెప్పి మా బీజేపీ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. కానిచో ఇటు దానిని ఈ పరిస్థితుల దృష్టి మా పై నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి ఒకవేళ వసతులు కల్పించకపోయినట్టయితే దీనిని ఉధృతం చేస్తామని చెప్పి మా వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాం.